ఆసియాలోని అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలకమైన తొలిఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మండ మెలిగే పండుగతో జాతర ప్రారంభం కానుంది. ఇవాటి నుంచి జాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠినమైన నియమాలను, ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. మహాజాతర ఇంకా ఊపందుకోకముందే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 3495 ప్రత్యేక బస్సులు నడపనుంది. సాధారణ ఛార్జీల కంటే 50% అదనంగా ఛార్జీలు ఉన్నాయి. ప్రధాన కేంద్రాలైన హనుమకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో అత్యంత కీలకమైన తొలిఘట్టం ఆవిష్కృతమవుతుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం మండ మెలిగే పండుగతో జాతర ప్రారంభం కానుంది. ఇవాటి నుంచి జాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠినమైన నియమాలను, ప్రత్యేక ఆచారాలను పాటిస్తారు. మహాజాతర ఇంకా ఊపందుకోకముందే భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి చేరుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతుంది. ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు 3495 ప్రత్యేక బస్సులు నడపనుంది. సాధారణ ఛార్జీల కంటే 50% అదనంగా ఛార్జీలు ఉన్నాయి. ప్రధాన కేంద్రాలైన హనుమకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఆర్టీసీ. ప్రభుత్వ పాలన ప్రజలకు చేరాలంటే సర్పంచులే పునాది రాయి అని టీపీసీ అధ్యక్షుడు